అందరికీ వందనాలు. ఈరోజు 3వ రోజు రాయిపల్లి అనే గ్రామం నుంచి ఆరంభిస్తున్నాను. సంగారెడ్డి జిల్లాలో ఉన్న గ్రామాలన్నిటి నిమిత్తం, పట్టణాలన్నిటి నిమిత్తం అడుగుపెట్టి ప్రార్థించడానికి ఆరంభించాను. ఇది 3వ రోజు. నేషనల్ హైవే 65 నుండి ఈ యొక్క రాయిపల్లి అనే గ్రామము జహీరాబాద్ దాటిన తర్వాత లెఫ్ట్ సైడ్ ఉంటుంది. రాయిపల్లి నుంచి ఆరంభిస్తున్నాను. దేవుడే సహాయం చేయను గాక. అందరూ కూడా ప్రార్థించండి. మీరు కూడా ఈ యొక్క గ్రామాల రక్షణ, ప్రజలందరూ సత్యమందు ప్రతిష్ఠింపబడాలి, నిజ దేవుణ్ణి తెలుసుకోవాలి, నిజ దేవుణ్ణి ఆరాధించాలి, నిజ దేవుణ్ణి నమ్మాలి, విశ్వసించాలి. ఎవరికి ఏ విధంగా చెబితే అర్థమవుతుందో ఆ విధంగా దేవుడు వారికి అర్థం చేయించాలని మనం అందరం ప్రార్థన చేద్దాం. ఆ కార్యం దేవుడే చేయగలడు. ఎందుకంటే చదువుకున్న వారు ఉంటారు, చదువుకోని వారు ఉంటారు, వృద్ధులు ఉంటారు, యవనస్తులు ఉంటారు, పిల్లలు ఉంటారు, రైతులు ఉంటారు, ఆసాములు ఉంటారు. ఒక గ్రామం అన్నప్పుడు ఆ ప్రతి గ్రామంలో ఎవరికి ఏ విధంగా చెబితే అర్థమవుతుందో ఆ కార్యం దేవుడు మాత్రమే చేయగలడు, మనుషులు ఎవరు చేయలేరు. కనుక రక్షణ కార్యాన్ని దేవుడు జరిగించాలని మనము ప్రార్థన చేద్దాం. ద్వితీయోపదేశ కాండం 11:24 వచనంలో ప్రభు చెప్పాడు, మీరు అడుగుపెట్టు స్థలము మీకు ఇస్తాను అన్నాడు. కనుక ప్రతి గ్రామంలో అడుగుపెట్టి ప్రార్థించాలని దేవుడు నన్ను ప్రేరేపించాడు. దీని కొరకు నేను ఈ యొక్క కార్యానికి పూనుకున్నాను. దీనికి దేవుడే సహాయం చేయాలి. మీరందరూ కూడా యథార్థవాది టీవీ ఛానల్ వ్యూవర్స్, లైఫ్ చేంజింగ్ మెసేజ్ యూట్యూబ్ ఛానల్ మెంబర్స్, మార్క్ బాబు ఛానల్ మెంబర్స్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో ఉన్నటువంటి వారందరూ కూడా, ఇది మీకు ఒక ఎంటర్టైన్మెంట్గా అనిపించకపోవచ్చు. ఈ యొక్క జర్నీ, ఈ పరిస్థితి అంతా మీకు చూస్తూ ఉంటే ఇదంతా మీకు ఒక ఆహ్లాదంగా, చూడడానికి మీకు మంచిగా అనిపించకపోవచ్చు, చూసినా కొద్దిగా చూడాలనిపించకపోవచ్చు. ప్రభా స్తోత్రం తండ్రి, ఈ ప్రజలను చెరుకు నరకడానికి వచ్చిన ఈ యొక్క ప్రజలను మీరు రక్షించండి ప్రభా. వీరి మీద రక్తం ప్రోక్షిస్తున్నాను. వారికి అర్థమయ్యే భాషలో వారికి సువార్తను మీరు ప్రకటింపచేయండి. వారికి అర్థమయ్యే భాషలో వారు నిన్ను తెలుసుకునేటువంటి విధంగా మీరు కార్యం జరిగించండి. ఎవరు చెప్తే వారు వింటారో, ఎవరు చెప్తే వారు రక్షణ పొందుతారో వారికి ఆ విధంగా మీరు చెప్పించండి. ప్రయాణాలు చేస్తున్నటువంటి వారికి ప్రభు మీరు తోడుగా ఉండండి, వారికి రక్షణ దయచేయండి, సహాయం చేయండి. ప్రభు నీకు వందనాలు. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసు నామములో దేవుడు వారికి రక్షణ కలిగించును గాక. ఇక్కడ చాలా మంది ప్రజలు, ఇక్కడ చెరుకు పండుతుంది కనుక చెరుకు నరకడానికి వస్తుంటారు చాలా దూర ప్రాంతాల నుండి. వారందరినీ దేవుడు రక్షించును గాక, వారందరినీ దేవుడు కాపాడును గాక, వారందరికీ రక్షణ సువార్తను ప్రకటింప చేయను గాక. ఎక్కువగా లంబాడి వాళ్ళు, బంజారా వాళ్ళు ఉంటారు. వారికి మన భాష సరిగా రాదు, తెలుగు సరిగా అర్థం కాదు. బంజారా లాంగ్వేజ్ సపరేట్గా ఉంటుంది, లంబాడి లాంగ్వేజ్ అనేది సపరేట్గా ఉంటుంది. వారికి దేవుడు తెలియజేసేటువంటి వారిని నడిపించాలని మనము ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాం. ప్రార్థించుదాం. దేవా, వారికి మీరే అర్థమయ్యే విధంగా నీ యొక్క జన్మము, మరణము, పునరుత్థానము, నువ్వు వారికి రక్షకుడు అనేటువంటి విషయం వారికి తెలియచేయబడినట్టుగా చెప్పేటువంటి వారిని మీరే నడిపించండి తండ్రి అని మనము ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాం. వారి కొరకు మనం ప్రార్థన చేద్దామండి. మీరందరూ కూడా ప్రార్థించండి. మనము ఇక్కడ చూడొచ్చు, రాయిపల్లి వచ్చేసాము. రాయిపల్లి ఈ యొక్క గ్రామమును దేవుడు దీవించును గాక, ఈ గ్రామమును దేవుడు రక్షించును గాక. ఈ గ్రామం మీద యేసు రక్తమును నేను ప్రోక్షిస్తున్నాను. ఇక్కడ ఉన్నటువంటి అధికారులు, నాయకులు, బీదలు, పేదలు, ప్రజలందరికీ రక్షణ కలుగును గాక. ఈ గ్రామమును దేవుడు దీవించును గాక. ఈ గ్రామం నిమిత్తము ప్రార్థించుదాం. దేవా, యొక్క రాయిపల్లి గ్రామమును మీరు దీవించండి, రాయిపల్లి గ్రామమును రక్షించండి, రాయిపల్లి గ్రామమును ఆశీర్వదించండి తండ్రి అని మనం అందరం కూడా ప్రార్థన చేద్దాం. ఇది చౌరస్తా అండి గ్రామంలో. ఇక్కడ చర్చి కూడా ఉంది. ఇక్కడ దాదాపు చాలామంది క్రైస్తవులు అయితే ఉంటారు. ఇక్కడ చర్చి కూడా ఉంది.
దేవుడే రక్షించాలని మనం అందరం కూడా కోరుకుందాం, ప్రార్థన చేద్దాం. ఈరోజు కాస్త నేను ఆలస్యంగా బయలుదేరాను ఆయా పనులను బట్టి. ప్రార్థన చేద్దాం. ఇక్కడ అడుగుడి ప్రార్థన చేద్దాం. ఈ యొక్క గ్రామం నిమిత్తము, ఈ యొక్క చర్చ నిమిత్తం. స్తోత్రం ప్రభువా నాయన, ఈ యొక్క రాయపల్లి గ్రామమును మీరు రక్షించండి, మీరు దీవించి ఆశ్రయించండి, విధంగా వాడుకోండి. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా మీరు రక్షించండి ప్రభువా, మీరే కార్యం జరిగించండి, కృప చూపమని వేడుకుంటున్నాం. ప్రతి ఇంటి మీద రక్తం ప్రోక్షిస్తున్నాం. యేసయ్య, ఈ యొక్క గ్రామాన్ని నీ చేతులకు అప్పగిస్తున్నాను. మీ రక్షణ కార్యం ఇక్కడ జరుగునుగాక. మీరే తోడైండి నడిపించి మహిమా ఘనత ప్రభావాలు పొందుకొనమని యేసు నామములో ప్రార్థించాడు వేడుకున్న పరమ తండ్రి, ఆమేన్. మంచిది. ఈ యొక్క రాయపల్లి గ్రామం నిమిత్తం ప్రార్థించండి. ప్రతి ఒక్కరు కూడా యేసు నిజమైన దేవుడని, సృష్టికర్తను తెలుసుకొని రక్షణ పొందాలని, నరకం తప్పించుకోవాలని అందరం కూడా ప్రార్థన చేద్దాం. ఈ యొక్క ప్రార్థనకు ఏకీవించేవారు తప్పకుండా కింద మీరు ఆమేన్ అని చెప్పండి. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. దిగ్వాల్ గ్రామానికి వచ్చాము. ఈ దిగ్వాల్ గ్రామం నిమిత్తం ప్రార్థన చేద్దాం. దేవుడు ఈ దిగ్వాల్ గ్రామమును రక్షించును గాక. ఈ దిగ్వాల్ గ్రామంలో దేవుడు తన చిత్తం జరిగించును గాక. అనేకలను నశించిపోతున్నటువంటి ఆత్మలను దేవుడు తన నిత్య రక్షణలోనికి నడిపించాలని మనం అందరం కూడా కోరుకుందాం, ప్రార్థన చేద్దాం. ఒక దగ్గర ఆపుకుందాం కారుని. స్తోత్రములు ప్రభా, యేసయ్య వందనాలు తండ్రి. ఈ యొక్క దిగ్వాల్ గ్రామం నిమిత్తం ప్రార్థిస్తున్నాను ప్రభా. ఈ దిగ్వాల్ గ్రామం మీద నీ రక్తమును ప్రోక్షిస్తున్నాను. ఇది దిగ్వాల్ గ్రామము సృష్టికర్త అయినటువంటి నిన్ను తెలుసుకుందురుగాక, అర్థం చేసుకుందురుగాక, రక్షణ పొందుదురుగాక ప్రభా. ఈ గ్రామము నీ సొంతమైపోవునుగాక. సత్యమందు ఈ గ్రామం ప్రతిష్ఠించబడునుగాక. కులమత భేదములు లేకుండా ప్రజలందరూ ప్రేమతో ఐక్యతతో ఉందురుగాక. ఇక్కడ ఎలాంటి క్రైమ్ రేట్ అనేది ఉండకపోనుగాక. ఇక్కడ ఎలాంటి గొడవలు అనేవి జరగకపోనుగాక. రైతుల యొక్క పంటలు దీవించబడునుగాక. ఉద్యోగస్తుల యొక్క ఉద్యోగాలు దీవించబడునుగాక. ప్రైవేటు సంస్థలు, గవర్నమెంట్ సంస్థలు అన్నీ కూడా ఆశీర్వదించబడునుగాక. అంటే కృప దయచేయండి. హైవే మీద వెళ్తున్న వారందరికీ మంచి ఆరోగ్యము, క్షేమము కలుగునుగాక. ఈ హైవే మీద వెళ్తున్నటువంటి వారందరికీ కూడా ఊరికి వెళ్ళడానికి మాకు ఒక మార్గం ఎంతైతే అవసరమో, చనిపోయిన తర్వాత పరలోకం వెళ్ళడానికి కూడా మాకు మార్గం అవసరం అనే ఒక దృష్టి, ఆలోచన కలుగునుగాక. ఆ మార్గము నీవే అని వారు గ్రహించుదురుగాక. అటు కృప మీరు దయచేయండి. మీరు ఆశ్రయించి దీవించి వాడుకొని మహిమ ఘనత ప్రభావాలు పొందుకొని మన లెక్కలేని స్తోత్రం చెల్లిసి కృపగా పడి యేసు నామములో ప్రార్థించబడుతున్న పరమ తండ్రి, ఆమేన్. అందరూ ఈ యొక్క దిగ్వాల్ గ్రామం నిమిత్తం ప్రార్థించండి. మీరు భారం కలిగి ఉన్నట్లయితే ఆమేన్ అని పెట్టండి. కింద కామెంట్ చేయండి, ఆమేన్ అని కామెంట్ చేయండి. ఇక్కడ దిగ్వాల్ పక్కన ఒక రాజీవ్ గృహకల్పలాగా, ఇందిరా మిల్లలాగా నిర్మించారు. ఇక్కడ ఈ గృహాలలో ఉంటున్నటువంటి ప్రజలను దేవుడు దీవించునుగాక, రక్షించునుగాక. ఈ గృహాలలో ఉంటున్నటువంటి వారికి యేసు నిజమైన దేవుడని తెలియచేయబడునుగాక. వీరిని దేవుడు రక్షించునుగాక, వీరిని దేవుడు దీవించునుగాక. వీరి జీవితంలో దేవుని కార్యము జరుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువా, ఈ ప్రజలను మీరు రక్షించండి, దీవించండి తండ్రి, స్తోత్రం. వెనకాల ఒక డిఎడ్ కాలేజ్ ఉంది. ఆ కాలేజీ నిమిత్తము కూడా అందరూ ప్రార్థించండి. ఆ కాలేజీని దేవుడు దీవించునుగాక. అంతేకాకుండా ఇక్కడ కొన్ని కంపెనీస్ ఉన్నాయి. ముఖ్యంగా ఫిరమిల్ కంపెనీ అని చెప్పేసి చాలా పేరుగాంచినటువంటి కంపెనీయే. ఈ కంపెనీలో కొన్ని వేల మంది పనిచేస్తూ ఉంటారు. ఈ కంపెనీని దేవుడు దీవించునుగాక. ఈ కంపెనీని దేవుడు తన మహిమార్థంగా వాడుకొనుగాక. ఈ కంపెనీలో పనిచేస్తున్న వారందరికీ రక్షణ కలుగునుగాక. ఓనర్స్కి రక్షణ కలుగునుగాక. కొన్ని స్థలాలలో రోడ్లు కొంచెం ఇబ్బందికరంగా ఉన్నాయి. దేవునికి స్తోత్రం. వెనకాల ఫిరమిల్ కంపెనీ పోయింది. నేను కంపెనీ మధ్యలోకి వేరే రూట్లో వచ్చాను. ఆ కంపెనీని దేవుడు దీవించునుగాక. ఇక్కడ కూడా ఒక కంపెనీ ఉంది, నిప్పాన్ సాన్సో అనే కంపెనీ. ఈ కంపెనీని కూడా దేవుడు దీవించునుగాక, రక్షించునుగాక, ఆశీర్వదించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనం ఇప్పుడు చిల్కేపల్లి వెళ్తున్నాము. మరొక కంపెనీ ఎస్టాబ్లిష్ అవుతుంది, జిఎంఎన్ బిల్డింగ్ టెక్ లిమిటెడ్ అని. ఈ కంపెనీలను దేవుడు తన మహిమార్థంగా వాడుకునుగాక. ఇందులో పనిచేసే వారిని రక్షించునుగాక. ఓనర్స్ని దేవుడు
దీవించునుగాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. చిలకపల్లి గ్రామంకి వచ్చాం. ఈ గ్రామంలో దేవుడు దీవించునుగాక, ఈ గ్రామం రక్షించునుగాక, ఈ గ్రామంలో దేవుని చిత్తం జరుగునుగాక, దేవుని చిత్తంలో ఉన్న వారందరూ రక్షణ పొందుదురుగాక. చిలకపల్లి గ్రామంలో ఎంటర్ అవుతున్నాం. ఈ గ్రామం మీద యేసు రక్తాన్ని ప్రోక్షిస్తున్నాను. ఈ గ్రామంలో దేవుడు దీవించునుగాక. ఈ గ్రామంలో ఉన్న ప్రజలందరికీ సృష్టికర్త ఎవరో తెలియజేయబడునుగాక. సృష్టికర్తను ఈ గ్రామ ప్రజలందరూ తెలుసుకుందరుగాక. దేవానాయనానికి స్తోత్రం. ఈ గ్రామ ప్రజలందరి మీద నీ రక్తాన్ని ప్రోక్షిస్తున్నాను స్వామి. నీ చిత్తము అంతా ఈ యొక్క గ్రామం మీద మీరు జరిగించండి. మీరే వాడుకొని మహిమ ఘనత ప్రభావాలు పొందుకొని మనం వేడుకుంటున్నాను. మీరే కృప చూపండి, కనికరించి దయపాలించండి. తండ్రి నీకు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దిగి ప్రార్థన చేద్దాం. కొంచెం ముందుకెళ్ళి ప్రార్థన చేద్దాం. ఇక్కడ కొంతమంది విచిత్రంగా చూస్తున్నారు. ప్రభా, ఈ చిలికేపల్లి నిమిత్తం ప్రార్థిస్తున్నాను తండ్రి. ఈ యొక్క గ్రామాన్ని మీరు రక్షించండి, మీరు ఆశ్రయించండి, దీవించండి. ఇక్కడ ఉన్న ప్రజలందరికీ రక్షణ దయచేయండి. నువ్వు నీ సృష్టికర్తవు, నిజమైన దేవుడవని వీరికి తెలియచేయబడును గాక. అట్టి కృప మీరే దయచేసి ఆశ్రయించి వాడుకొని మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకొనమని మీకు లెక్కలేని స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇక్కడ ప్రజలకు శాంతి, సమాధానం, నెమ్మది కలుగును గాక. ప్రభా అయ్యా, ఇక్కడ అడుగుడి ప్రార్థిస్తున్నాను. ఆయన ప్రజలందరినీ మీరే దీవించండి, ఆశ్రయించండి. ఇక్కడ నీ మందిరము కట్టబడును గాక, సత్య సంఘము కట్టబడును గాక. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా మీరు ఆశ్రయించి దీవించి వాడుకొని మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకొనమని మీకు లెక్కలేని స్తోత్రం చెల్లిస్తూ యేసునామములో ప్రార్థించి అడివేడుకున్న పరమ తండ్రి, ఆమేన్. ఇది ఫిరమిల్ కంపెనీ దిగ్వాల్లో ఉంటుంది. ఈ యొక్క కంపెనీని దేవుడు దీవించునుగాక, ఈ కంపెనీని దేవుడు రక్షించునుగాక. ఈ కంపెనీలో పనిచేసేటువంటి వారందరికీ దేవుడు తోడై ఉండునుగాక. దిగ్వాల్ గ్రామాన్ని ఆనుకొని ఉండే ఈ ఫిరమిల్ కంపెనీలో కొన్ని వందల మంది, వేల మంది ఎంప్లాయీస్ ఇందులో పనిచేస్తున్నారు. ఇది ఒక ఇంటర్నేషనల్ కంపెనీ. ఇది ఒక కెమికల్ కంపెనీ. అంటే మెడిసిన్ తయారయ్యేటువంటి కంపెనీ ఇది. ఈ కంపెనీని దేవుడు దీవించును కాక. ఈ కంపెనీ మీద యేసు రక్తాన్ని ప్రోక్షిస్తున్నాను. ఈ కంపెనీ అనేకులకు దీవెనకరంగా మార్చబడును కాక. దేవా స్తోత్రం. ఈ కంపెనీని ఆశ్రయించి దీవించి నీ మహిమార్థంగా వాడుకొని మహిమ పొందండి. ఈ హైవేని కూడా దీవించండి, ఆశీర్వదించండి. మీ మహిమార్థంగా వాడుకొని కృప చూపమని వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ యేసునామములో ప్రార్థించేవాడు కృప తండ్రి. స్తోత్రం ప్రభా, యేసయ్య వందనాలు. నేను ఎదుగో తండ్రి, నేను ఈదులపల్లి కొరకు ప్రార్థిస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్ అండి. మనం ఈదులపల్లి అనే గ్రామం వచ్చాము. ఇక్కడ ఒక పడిపోయిన బోర్డు ఉంది చూడండి. ఈదులపల్లి. ఈ గ్రామం నిమిత్తం మనం ప్రార్థన చేద్దాం. ఈ గ్రామంలో దేవుడు దీవించును గాక. ఈదులపల్లి. ఓకే ఓకే. మెథడిస్ట్ చర్చ్ ఇది కొత్తగా కన్స్ట్రక్షన్ అవుతుంది. ఓకే ఓకే, సంతోషం. నేను సంగారెడ్డి జిల్లాలో ఉన్న ప్రతి ఊరికి వెళ్ళి ప్రార్థన చేయడానికి వచ్చిన. సరే సార్. ప్రతి ఊరికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నా. ప్రతి గ్రామంలో ప్రజలు రక్షణ పొందాలా, దేవుని తెలుసుకోవాలా, గొడవలు లేకుండా క్షేమంగా ఉండాలా. ఈ టైంలో ఎవరు ఉంటారండి? మనుషులు అవసరం లేదు. లేదా చర్చిలో చేస్తావా? రోడ్డు మీదనే చేస్తా. నేనే చేస్తావా? అయ్యను కూడా పిలవాళ్ళ? అయ్యను కూడా పిలవాళ్ళ? పర్వాలేదు, వద్దు వద్దా? వద్దు వద్దు. అట్లా లేదంటే చర్చిలో చర్చిలో వద్దు వద్దు, రోడ్డు మీదనే చేస్తా. ప్రజలందరికీ చర్చిలు అంటే క్రైస్తవులు మాత్రమే వస్తారు. రోడ్డు మీద అయితే ప్రజలందరూ ఉంటారు. జాగ్రత్త అక్కడ ఊళ్ళ కన్నా పోతే ఎవరికో వాళ్ళు అడుగుతారు. పోయి ఆ ఇరుగు దగ్గర పోయి అయ్యా నేను ప్రార్థన చేస్తా అంటే వాళ్ళు అంతా వింటారు. అది ఇక్కడ ప్రజలు ఎప్పటికీ నిండిదే కదా. యేసయ్య వందనాలు తండ్రి. ఈదులపల్లి గ్రామం కొరకు ప్రార్థిస్తున్నాను. మీరే దీవించండి, ఆశీర్వదించండి. ఈ గ్రామంలో ఉన్న ప్రజలందరినీ రక్షించండి. నువ్వు ఈ గ్రామంలో ఉన్న ప్రజలందరి కొరకు కూడా
భూమధ్యపురంలో ఈ లోకంలో నువ్వు పరలోకమును వదిలిపెట్టి నిన్ను నీవు తగ్గించుకొని ఈ లోకంలోనికి దిగి వచ్చావు. మరియమ్మ గర్భము ద్వారా కల్వరి శిలువలో మరణించావు, మరణించి తిరిగి లేచావు. ఈ గ్రామం కొరకు కూడా ఇక్కడున్న క్రైస్తవులను దీవించండి, సత్యమందు ప్రతిష్ఠించండి. అంతేకాకుండా ఇక్కడ ఉన్నటువంటి అన్ని కులాలను, అన్ని మతాలను మీరు జ్ఞాపకం చేసుకోండి. వారందరికీ కూడా నువ్వు రక్షకుడవని తెలియజేయబడును గాక. అట్టి కృప మీరు దయచేయండి, మీరు ఆశీర్వదించండి, మీరు దీవించి వాడుకొని మహిమ, ఘనత, ప్రభావాలు మీరే పొందుకొని మనం మీకు లెక్కలేని స్తోత్రం చెల్లిస్తూ నీ కృపకు అప్పగిస్తున్నాం. ఇక్కడ ప్రజల మధ్య మంచి ప్రేమ, ఐక్యత, సఖ్యత ఉండును గాక. ఎలాంటి గొడవలు లేకపోవును గాక. ఇక్కడ పండిస్తున్న పంటలు దీవించబడును గాక. రైతులు దీవించబడుదురు గాక. నీ కృపలో వర్ధిల్ల చేయండి, మీరు ఆశీర్వదించండి, మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోండి. ఇక్కడ ఉన్నటువంటి మెథడిస్ట్ సంఘానికి చెందిన పెద్దలు ఉన్నారు, వారిని దీవించండి, వారిని గ్రామంలో సాక్షులుగా వాడుకోండి, బలపరచండి, ప్రార్థనాత్మతో నింపండి. ఇక్కడ జరుగుతున్న సేవను ఆశీర్వదించండి, మీరు దీవించి మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకొని మనం లెక్కలేని స్తోత్రం చెల్లిస్తూ నీ కృపకి అప్పగించుకోండి. యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. మంచిదే. జై క్రీస్తు. ప్రైజ్ ది లార్డ్. మార్కు బాబు. మార్కు. ఎక్కడ సంగారెడ్డిలో ఉంటారా? నేను జహీరాబాద్లో ఉంటా. జహీరాబాద్ ఉంటా. ఎక్కడ? పస్తపూర్ ఫ్లైఓవర్ పక్కన. దేవునికి మహిమ కలుగును గాక. మరొక కొత్త గ్రామానికి వచ్చాము. ఈ ఊరి పేరు వచ్చేసి మేదపల్లి. ఈ మేదపల్లి గ్రామమును దేవుడు రక్షించునుగాక, దీవించునుగాక. ఈ మేదపల్లి గ్రామం నిమిత్తం మనం ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ మేదపల్లి గ్రామమును దేవుడు ఆశీర్వదించునుగాక, రక్షించునుగాక. ఇక్కడ మనం చూడొచ్చు, దీనిపైన పేరుంది చూడండి, మేదపల్లి. ఈ మేదపల్లి గ్రామమును దేవుడు ఆశీర్వదించునుగాక, రక్షించునుగాక. మేదపల్లి కొరకు మనం ప్రార్థన చేద్దాం. ఈ యొక్క గ్రామం మీద యేసు రక్తమును ప్రోక్షిస్తున్నాను. దేవా, మీరు దిగి వస్తేనే కార్యం జరుగుతుంది ప్రభా. ఈ పల్లెల్లోనికి, ఈ గ్రామాల్లోనికి మీరు దిగి రావాలి ప్రభా. మేము రావడం వల్ల కాదు తండ్రి, మీరు రావడం వల్ల ప్రయోజనం జరుగుతుంది ప్రభా. మీరు దిగిరండి, మీరే కార్యం జరిగించండి స్వామి. కృప చూపండి తండ్రి, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం ప్రభా. ఈ మేదపల్లిని దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. ఇందులో ఉన్న ప్రజలను దీవించండి, రక్షించండి. మీరు కృప చూపమని వేడుకుంటున్నాను. ఈ గ్రామం కొరకు కూడా నువ్వు రక్తాన్ని కార్చావు, పరలోకం నుంచి దిగి వచ్చావు. ఈ గ్రామాన్ని కూడా నువ్వు ప్రేమిస్తున్నావు. ఈ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా మీరు రక్షించి, దీవించి నీ మహిమార్థంగా వాడుకొని మీరే మహిమా, ఘనత, ప్రభావాలు పొందుకొని మనం వేడుకుంటున్నాను. మీ చిత్తం జరిగించండి ప్రభా. ఉన్నవాడ అనువాడ ప్రభానికి స్తోత్రం తండ్రి. నాయన, ఈ గ్రామంలో సత్య సంఘము కట్టబడునుగాక, అనేక మంది సత్యమందు ప్రతిష్ఠింపబడుదురుగాక. నువ్వు కోరుకున్నవారు, నీ చిత్తంలో ఉన్న వారికి రక్షణ కలుగునుగాక. సత్యమందు వారు స్థిరులుగా ఉందురుగాక. అట్టి కృప మీరు దయచేయండి, మీరు ఆశ్రయించి దీవించమని మీకు లెక్కలేని స్తోత్రం చెల్లిస్తే కృపగా అప్పగించుకోండి. యేసు నామములో ప్రార్థించబడి పరమ తండ్రి, ఆమేన్. జరా సంఘం వచ్చాము. దేవునికి స్తోత్రం. ఈ జరా సంఘంను దేవుడు రక్షించునుగాక. ఇది మండలము. ఈ మండలమును దేవుడు ఆశీర్వదించునుగాక. ఈ మండలానికి సంబంధించిన గ్రామాలన్నీ దీవించబడునుగాక. దేవుని చిత్తము ఈ మండలంలోని ప్రతి గ్రామంలో జరుగునుగాక. సత్య సంఘాలు ఈ మండలంలో కట్టబడునుగాక.
దేవుని ఉద్దేశం అంతా ఈ యొక్క మండలంలో నెరవేర్చబడును గాక. దేవుని కార్యము ఈ యొక్క మండలంలో జరగాలని మనం అందరం కూడా ప్రార్థన చేద్దాము. హల్లెలూయా, 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 హల్లెలూయా. కృపా సత్య సంపూర్ణ జీవము కలిగిన దేవ, జీవాధిపతి నీకు వందనాలు ప్రభా. యేసయ్య వందనాలు తండ్రి. ఈ యొక్క జరాసంఘం మండలి కొరకు ప్రార్థిస్తున్నాను. ఇక్కడ ఉన్న ప్రజలందరినీ రక్షించండి, కులమత భేదం లేకుండా ప్రతి ఒక్కరిని కూడా మీరు ఆశ్రయించండి, దీవించండి, నీ చిత్తం జరిగించండి, నీ కృపలో వర్ధిల్ల చేయండి. మీరు మహిమ పొందమని వేడుకుంటున్నాను. కన్న తండ్రి మీకు స్తోత్రం. ఇక్కడున్న ప్రజలందరికీ రక్షణ కలుగునుగాక. ఇక్కడున్న వారందరూ సత్యం తెలుసుకుందరుగాక. నువ్వు నిజమైన దేవుడవని తెలుసుకుందరుగాక. అటు కృప మీరు దయచేయండి ప్రభా. ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రైవేట్ రంగ సంస్థలు అన్నీ దీవించబడునుగాక. నీ చిత్తం జరుగునుగాక. మీరే కృప చూపి వాడుకొని మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకొని మన లెక్కలేని స్తోత్రం చెల్లిస్తూ నీ కృపకు అప్పగించుకోండి. యేసు నామములో ప్రార్థించవచ్చు ప్రభు. ఆమేన్, ఆమేన్. మంచిది. ఈ యొక్క జరాసంఘం కొరకు ప్రతి ఒక్కరు కూడా ప్రార్థించండి. ఈ యొక్క మండలమును దేవుడు దీవించాలి. ఈ మండలంలో ఉన్న గ్రామాలన్నింటినీ దేవుడు దీవించాలని అందరూ ప్రార్థించండి. ప్రైజ్ ది లార్డ్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. బోపన్పల్లి గ్రామం వచ్చాము. ఈ బోపన్పల్లి గ్రామమును దేవుడు రక్షించాలని ఈ గ్రామం నిమిత్తం మనం ప్రార్థన చేద్దాం రండి. ఇక్కడ ఆల్రెడీ మందిరం ఉంది. ఈ యొక్క సంఘ సభ్యులు సత్యమందు ప్రతిష్ఠింపబడాలని మనం ప్రార్థన చేద్దాం. కృపగల తండ్రి, దయగలిగిన దేవ, వందనాలు తండ్రి. ప్రభువానికి స్తోత్రం. ఈ గ్రామ ప్రజలను దీవించండి, ఈ గ్రామాన్ని రక్షించండి. ఇక్కడ ఉన్నటువంటి బీదలను, ధనికులను దీవించండి, అందరినీ సత్యమందు ప్రతిష్ఠించండి. వ్యవసాయదారులను, రైతులను దీవించండి. మీరు కృప చూపమని వేడుకుంటున్నాను. సంఘ సభ్యులందరినీ సత్యమందు ప్రతిష్ఠించండి. మీ చిత్తం జరిగించండి. మీ కృపలో వర్ధిల్ల చేయండి. మీరు ఆశ్రయించమని వేడుకుంటున్నాను. తండ్రి నీకు స్తోత్రం ప్రభా. మీరు కృప చూపి కనికరించండి. నీ రక్తం ప్రోక్షిస్తున్నాను తండ్రి. అయ్యా, ఈ గ్రామంలో అడుగుపెట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి. నీ చిత్తము జరుగునుగాక, నీ చిత్తమే జరుగునుగాక ప్రభా. అయ్యా, నా ప్రార్థన వినండి, దీనికి జవాబు దయచేయండి. ఈ గ్రామాన్ని ఆశీర్వదించండి, నీ మహిమార్థంగా వాడుకోండి, నీ చిత్తమును జరిగించండి, కృప చూపండి. ఈ గ్రామం కొరకు కూడా నువ్వు ఈ లోకంలో రక్షించు. ఈ లోకంలో పుట్టావు, మరణించి తిరిగి లేచావు, నీ చిత్తమే జరుగునుగాక ప్రభానికి స్తోత్రం. ఈ యొక్క బోపన్పల్లి గ్రామము నీ నామంలో వర్ధిల్లునుగాక. మీరు కృప చూపి సహాయం చేసి దీవించి ఆశ్రయించి మన లెక్కలేని స్తోత్రం చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థించే పరమ తండ్రి, ఆమేన్. బోరేగావ్ గ్రామం కొరకు ప్రార్థన చేద్దాం. స్తోత్రములు తండ్రి. ప్రభువా యేసయ్య వందనాలు. రక్షకుడా, సృష్టికర్త, మొదటివాడ, కడపటివాడ, మీ బంగారి పాదాలకు వందనాలు, లెక్కలేని స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ బోరేగావ్ అని పిలుస్తారు. ఈ గ్రామంను రక్షించండి, మీరు దీవించండి, ఆశీర్వదించండి, నీ మహిమార్థంగా వాడుకోండి, కృప చూపండి ప్రభు. నీ బంగారి పాదాలకు వందనాలు, లెక్కలేని స్తోత్రం చెల్లిస్తున్నాను. నీ కృపకు అప్పగిస్తున్నాను. నీ కృపలో ఈ గ్రామమును వర్ధిల్ల చేయండి, మీరు ఆశీర్వదించండి తండ్రి. ఇక్కడ ఉన్న ప్రజలందరికీ సృష్టికర్త అయిన దేవుడు ఎవరో తెలియజేయబడును గాక. వారందరూ దేవుడెవరు, సృష్టికర్త ఎవరు, మమ్మల్ని సృష్టించిన వారు ఎవరని ఆలోచించి సత్యాన్ని కనుగొందురుగాక. అట్టి కృప దయచేయండి, నీ చిత్తం జరిగించండి ప్రభా. ఈ గ్రామంలో ప్రజలందరూ సత్యం వైపు వచ్చుదురుగాక, సర్వసత్యం తెలుసుకుందురుగాక. దేవా, మీ కార్యమును జరిగించండి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభా, ఈ బోరేగావ్ ఒకరికి ప్రార్థిస్తున్నాను. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలను రక్షించండి, మీరే దీవించి ఆశ్రయించి విధంగా వాడుకోండి, కనికరించి దయపాలించండి. అయ్యా, ఇది చేతులకు అప్పగిస్తున్నాను. ఈ బోరేగావ్ మీద రక్తం ప్రోక్షిస్తున్నాను, ఈ చిత్తం జరిగించండి, మీరే వాడుకొని మహిమా ఘనత ప్రభావాలు మీరే పొందుకొని మనం మీకు లెక్కలేని స్తోత్రాలు చెల్లిస్తున్న కృపకు అప్పగిస్తూ నీ కృపలో వర్ధిల్ల చేసి దీవించి ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థించి అడివేడుకున్న పరమ తండ్రి, ఆమేన్. జీర్లపల్లి గ్రామానికి వెళ్తున్నాము. ఈ గ్రామం కొరకు ప్రార్థన చేద్దాం. ఇది జీర్లపల్లి, ముందుకెళ్తే పెద్ద చెల్మడ, వెనకాల నుంచి మనం జరాసంఘం నుంచి ఇక్కడికి వస్తున్నాము. ఈ గ్రామం నిమిత్తం ప్రార్థన చేద్దాం. ఇక్కడ నుంచి నేరుగా కోహిర్ ఎక్స్ రోడ్ వరకు వెళ్తుందంట. ఈ గ్రామంలో ప్రార్థన చేద్దాం. స్తోత్రం ప్రభా యేసయ్య, మీ బంగారి పాదాలకు వందనాలు, లెక్కలేని స్తోత్రాలు తండ్రి. నాయన పెద్ద చెల్మ ఈ జీర్లపల్లి గ్రామంలో దీవించండి, ఆశ్రయించండి, రక్షించండి, మీరే కృప చూపి కనికరించమని వేడుకుంటున్నాను.
కృపాశక్తి సంపూర్ణ జీవం కలిగిన దేవ, జీవాధిపతి, మీ బంగారు పాదాల కొందనాలు ఎక్కడైనా స్తోత్రం. అయినా ఈ యొక్క గ్రామం మీద నేను రక్తం ప్రోక్షిస్తున్నాను. మీరు ఆశించి దీవించి వాడుకొని మహిమా ఘనత ప్రభావాలు పొందుకుని చిత్తం జరిగించండి. ఈ గ్రామాన్ని చేతులకు అప్పగిస్తున్నాను. కృప చూపండి, సహాయం చేయండి. మీరు వాడుకొని మహిమా ఘనత ప్రభావాలు పొందుకుని యేసునామములో ప్రార్థించే ప్రమత్తం. ఆమేన్. పెద్ద చెలిమెడ గ్రామం వచ్చాము. ఈ పెద్ద చెలిమెడ గురించి ప్రార్థన చేద్దాం. ఈ పెద్ద చెలిమెడ గ్రామము దీవించబడును గాక. ఇది యేసయ్య చేతులకు అప్పగిస్తున్నాను. ప్రభువా, ఈ యొక్క పెద్ద చెలిమెడ గ్రామం మీద నీ రక్తమును ప్రోక్షిస్తున్నాను. నీ చిత్తం జరుగును గాక. అనేక మంది సత్య సంబంధులు ఇక్కడ తయారవుదురు గాక. ఇక్కడ నీ కార్యము జరుగును గాక. ప్రభువా దేవా, ఇక్కడున్న వ్యతిరేకత నీ నామములో తొలగిపోవును గాక. ఈ గ్రాముని సొంతమవును గాక. తండ్రి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. మీరు దీవించండి, ఆశీర్వదించండి. మీరు కనికరించమని వేడుకుంటున్నాను. తండ్రి నీకు స్తోత్రం. కృప చూపండి ప్రభు, నీకు వందనాలు. మీరు ఆశీర్వదించండి తండ్రి, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. పెద్ద చెలిమెడ గ్రామము యేసు నామములో దీవించబడును గాక. ఇక్కడ దేవుని సత్య మందిరము కట్టబడును గాక. సత్యానికి స్తంభం, ఆధారమైన సంఘము ఇక్కడ కట్టబడును గాక. యేసయ్య నామానికి ఈ గ్రామంలో మహిమ కలుగును గాక. మహిమ వచ్చును గాక. దేవానికి స్తోత్రం. ప్రభువానికి వందనాలు. నీ నామములో ఇక్కడ ఘనత వచ్చును గాక. స్తోత్రం ప్రభువా, యేసయ్య వందనాలు. పెద్ద చెలిమెడ గ్రామం నీ నామంలో దీవించబడును గాక. మీరు ఆశించండి, దీవించండి. ఇక్కడున్న ప్రజలను రక్షించండి. కులమత భేదం లేకుండా ప్రజలందరూ దీవించబడుదురుగాక. అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగాన్ని అమలు చేసే నాయకులు దేశంలో వచ్చుదురుగాక. అటు కృప మీరు దయచేయండి. మీరు ఆశించండి, దీవించండి. ప్రభువానికి స్తోత్రం. కృప చూపండి తండ్రి. ఈ పెద్ద చెలిమెడ గ్రామాన్ని ఆశ్రయించండి. నీ రక్తం ప్రోక్షణ ఈ గ్రామం మీద, ఈ గ్రామాన్ని నీ చేతులకు అప్పగించుకుంటున్నాను తండ్రి. ఇక్కడ అడుగుపెట్టి ప్రార్థిస్తున్నాను. ఈ పెద్ద చెలిమెడ గ్రామం నీ నామములో దీవించబడును గాక. నీ నామములో ఇక్కడ కార్యం జరుగును గాక. ప్రభా మీరు దీవించండి. ఇది మంచి హైవేగా మార్చండి. దీని మీద ఎవరికి ఎలాంటి ప్రమాదాలు జరగకుండా కృప చూపండి. మీరు మహిమా ఘనత ప్రభావాలు పొందుకొని మన లెక్కలేడు స్తోత్రం చెల్లిస్తూ నీ కృపకు అప్పగిస్తూ యేసు నామములో ప్రార్థించే కృప తండ్రి. ఆమేన్. మంచిదండి. మీరు కూడా ఈ యొక్క పెద్ద చెలిమెడ గ్రామం నిమిత్తం ప్రార్థన చేయండి. దేవుడు తన చిత్తాన్ని ఈ పెద్ద చెలిమెడ గ్రామంలో జరిగించుకోవాలని మనం ప్రార్థిస్తాం. దేవుడే దిగి వచ్చి తన కార్యం జరిగించుకోవాలి. దేవునికి మహిమ కలుగుగా. ప్రైజ్ ది లార్డ్. ఇస్లాంపూర్ వచ్చాము. స్తోత్రం ప్రభు నాయన. ఇస్లాంపూర్ కొరకు ప్రార్థిస్తున్నాను. ఈ యొక్క పట్టణాన్ని, ఈ గ్రామాన్ని దీవించండి, ఆశ్రయించండి. విధంగా వాడుకోండి. మీరే కార్యం జరిగించండి, మీ చిత్తం జరిగించండి. మీరే వాడుకుని మహిమ పొందమని సకల ఆటంకాలు ఏర్పరిచిన కృపకు అప్పగిస్తున్నాను. చిత్తం జరిగించి వాడుకుని మహిమ పొందండి. ఘనత మహిమ ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసునామములో ప్రార్థించి అడుగుచుండగా, ఇదిగో ప్రభు ఈ గ్రామం అందరి మీద నీ రక్తాన్ని ప్రోక్షిస్తున్నాను. ఇది నీ చేతులకు అప్పగిస్తున్నాను తండ్రి. ఇక్కడ అడుగు పెట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి. నీకు స్తోత్రం నాయన. నీ చిత్తమే జరుగును గాక. నీ ఉద్దేశం నెరవేర్చబడును గాక. ఇక్కడ అనేక ఆత్మల రక్షణలోనికి, సత్యంలోనికి వచ్చుదురు గాక. నీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. వర్ధిల్ల చేసి దీవించి ఆశ్రయించమని యేసునామములో ప్రార్థించబడుతున్న పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఏడాకులపల్లి గ్రామానికి వచ్చాము. రాత్రి 6:47 అవుతుంది. చీకటి పడింది. ఈ గ్రామంలో దేవుడు దీవించును గాక. ఈ గ్రామమును దేవుడు రక్షించును గాక. ఈ గ్రామంలో దేవుని యొక్క కార్యము జరుగును గాక. ప్రార్థన చేద్దాం. దేవానికి స్తోత్రం. ఈ ఏడాకులపల్లి గ్రామాన్ని నీ చేతులకు అప్పగిస్తున్నాను. నీ చిత్తము ఈ యొక్క గ్రామం మీద జరుగును గాక. నీ ఉద్దేశం అంతా ఈ గ్రామంలో నెరవేర్చబడును గాక. ఇది సత్య సంఘము స్థాపించబడడానికి ఈ యొక్క గ్రామ వేదిక అవును గాక. మీరు కృప చూపండి స్వామి, కనికరించండి, దయ చూపండి, సహాయం చేయండి. మీరు దిగరండి. ఇక్కడున్న ఆత్మలు నీ ప్రభా, నువ్వు సృష్టించిన మనుషులు ప్రభా. అయ్యా, వీరి మీద నీ రక్తము ప్రోక్షిస్తున్నాను. వీరి జీవితాలలో నీ రక్షణ వెలుగుండును గాక. నరకం తప్పించుకొని పరలోకం వచ్చుదురు. స్తోత్రం ప్రభా, యేసయ్య వందనాలు. ఏడాకులపల్లిని దీవించండి, రక్షించండి, ఆశ్రయించండి తండ్రి. నీ మహిమార్థంగా వాడుకోండి. మీరు కృప చూపి కనికరించమని వేడుకుంటున్నాను. కృపాసత్య సంపూర్ణ జీవం కలిగిన దేవునికి వందనాలు. అయ్యా, ఈ గ్రామం కొరకు నువ్వు ప్రాణం ఇచ్చావు, ఈ లోకంలో జన్మించావు, చనిపోయి తిరిగి లేచావు ప్రభా. ఈ గ్రామానికి రక్షణ దయచేయండి. నేను రక్తం ప్రోక్షిస్తున్నాను అయ్యా. ఇక్కడ అడుగు పెట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఇది నీ సొంతం అయిపోను గాక. ఇక్కడ
రక్షణ పొందిన క్రైస్తవులు సత్యమందు ప్రతిష్ఠింపబడుదురుగాక. రక్షణ లేనటువంటి వారికి రక్షణ స్వార్థ ప్రకటించబడునుగాక. నీ చిత్తం జరిగించండి. మీరే దీవించి ఆశించి వాడుకొని మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకనమని మీకు లెక్కలేని స్తోత్రం చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థించేవాడు కూడా పరమ తండ్రి. ఆమేన్. చీలమామిడి కొరకు ప్రార్థన చేద్దాం. దేవుడు చీలమామిడి గ్రామమును దీవించునుగాక, ఆశీర్వదించునుగాక. ఈ గ్రామ ప్రజలను దేవుడు రక్షించునుగాక. దేవానికి స్తోత్రం. ఈ చీలమామిడి గ్రామము నీ నామములో రక్షణ పొందునుగాక. ఇక్కడున్న సకల దుష్టమంత్ర నీచ దురాత్మ శక్తులని లయమైపోనుగాక. నీ రక్తం ప్రోక్షిస్తున్నాను ఈ గ్రామం మీద. నీ చిత్తము జరిగించండి తండ్రి. ఈ గ్రామం మీద ఈ పరిశుద్ధ శిలువ రక్తమును ఈ గ్రామం మీద ప్రోక్షిస్తున్నాను. ఈ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరూ రక్షణ పొందుదురుగాక. అటు కృప దయచేయండి, ఆశీర్వదించండి ప్రభునైనా. ఈ చీలమామిడి ప్రజలకు రక్షణ కలుగునుగాక. మీరు దీవించి ఆశ్రయించి మీ విధంగా వాడుకోండి. మీరు కనకరించి కృప చూపు దయపాలించి మయ పొందండి తండ్రినైనా. ఇక్కడ అడిగిడి ప్రార్థిస్తున్నా నీ చిత్తమే జరుగునుగాక. ఆయన ఇక్కడ నీ చిత్తంలో ఉన్న వారందరికీ రక్షణ తెచ్చి మీరు ఆశించి దీవించి వాడుకొని మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకొనమని మీకు లెక్కలేని స్తోత్రం చెల్లిస్తున్న కృపకు అప్పగించుకుంటూ ఆ 5 చేతులకు అప్పగిస్తూ ఈ గ్రామంలోని చిత్తం జరిగించండి. నీ కృప చూపి సాయం చేయమని యేసు నామములో ప్రార్థించే పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. ప్యారవరం అనే గ్రామం వచ్చాము. గ్రామం నిమిత్తం ప్రార్థన చేద్దాం. ప్రభా, ఈ ప్యారవరం కొరకు ప్రార్థిస్తున్నాను. మీరు దీవించండి, ఆశించండి. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరినీ మీరు రక్షించండి. మీరు ఆశించి దీవించమని వేడుకుంటున్నాను. కృపకు అప్పగిస్తున్నాను. మీ కృప దీవెన ఆశీర్వాదం నిండుగా మండగా మీరు దయచేసి వాడుకొని మహిమ పొందమని ఈ ప్యారవరంను ఆశీర్వదించమని మీ చేతులకు అప్పగించుకుంటూ ఇక్కడ అడుగు పెట్టి ప్రార్థిస్తున్నాను. మీరు దీవించి నడిపించండి. మీ రక్తం ప్రోక్షణ ప్రతి ఇంటి మీద ప్రతి వ్యక్తి మీద మీరు కృప చూపి సహాయం ఇచ్చేయమని యేసు నామములో ప్రార్థించబడుకున్న పరమ తండ్రి. ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. దేవరంపల్లి గ్రామానికి వచ్చాము. ఈ యొక్క గ్రామమును దేవుడు దీవించునుగాక. ఈ గ్రామమును దేవుడు రక్షించునుగాక. ఈ గ్రామం నిమిత్తం ప్రార్థిస్తాం. ప్రభా స్తోత్రం తండ్రి. ఈ దేవరంపల్లి గ్రామం మీద నీ రక్తాన్ని ప్రోక్షిస్తున్నాను. ఈ యొక్క జరాసంగం మండలంలో ఉన్నటువంటి ఈ గ్రామము నీ నామములో దీవించబడునుగాక, ఆశ్రయించబడునుగాక. నీ కృపలో వర్ధిల్ల చేయండి. మీరు దీవించి వాడుకొని మహిమ ఘనత ప్రభావాలు పొందుకొనమని మీకు లెక్కలేని స్తోత్రం చెల్లిస్తున్న కృపకు అప్పగిస్తున్నాను. నీ చేతులకు అప్పగిస్తున్నాను. ఈ యొక్క దేవరంపల్లి గ్రామమును నీ కృపలో దీవించండి. రక్తం ప్రోక్షించడం సత్యానికి స్తంభముగా ఈ గ్రామం ఉండునుగాక. ఇక్కడ ఉన్నటువంటి ఆత్మల రక్షణ పొందునుగాక. నీ చిత్తంలో జ్ఞాపకం చేసుకొని మీరే తోడని నడిపించి మహిమ పొందమని మీకు లెక్కలేని స్తోత్రం చెల్లిస్తున్న కృపకు అప్పగించుకుంటూ యేసయ్యా ఈ రక్తం ప్రోక్షణ ఇక్కడ ఉన్నటువంటి సకల దుష్ట మంత్రులు నీచ దురాత్మ శక్తులన్నిటిని నా జరుడని యేసు నామములో బంధించి లయపరుస్తున్నాను. అయ్యా, ఈ యొక్క ఊరికి త్రోవ కూడా సరిగ్గా లేదు, మార్గం కూడా సరిగ్గా లేదు. అయ్యా, ఈ గ్రామాన్ని మీరు దర్శించండి. మీరు దీవించి ఆశ్రయించమని యేసు నామములో ప్రార్థించే పర్వతాన్ని. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ఈ దేవరంపల్లి అనే గ్రామం చాలా మారుమూల గ్రామం. ఇక్కడికి త్రోవ కూడా సరిగ్గా లేదు. ఈ యొక్క గ్రామంను దేవుడు రక్షించాలి, సత్యమందు ప్రతిష్ఠించాలి. ఇలాంటి గ్రామాలలో సేవకులు లేవాలి, సువార్థికులు లేవాలి. ఇలాంటి దగ్గర సేవ జరగాలి. దేవుడు తన చిత్తంలో ఈ గ్రామాన్ని వాడుకోవాలని మీరు కూడా ప్రార్థించండి. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రియులారా, గినియార్పల్లి గ్రామానికి వచ్చాము. ఈ యొక్క గ్రామాన్ని దేవుడు రక్షించునుగాక. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థించండి. ఈ యొక్క ప్రజలందరికీ దేవుడు రక్షణ ఇచ్చునుగాక. ఈ గ్రామం కొరకు కూడా దేవుడు జన్మించాడు, మరణించాడు, తిరిగి లేచాడు. ఆయన రక్తం ప్రతి పాపం నుండి పరిశుద్ధపరుస్తుంది. ఆయన తప్ప వేరొక మార్గం లేదు. నరకం తప్పించుకొని పరలోకం వెళ్ళడానికి వేరే మార్గం లేదు. యేసు ఒక్కడే రక్షణ మార్గం కనుక మరి దేవుడే రక్షణ అనుగ్రహించాలని మనం అందరం ప్రార్థన చేద్దాం. దేవానికి స్తోత్రం. ప్రభువా నా తండ్రి, ఈరోజు మరి ఇది ఆఖరి గ్రామం కనుక ఈ యొక్క గినియార్పల్లి గ్రామాన్ని మీరు రక్షించండి. మీరు దీవించి ఆశ్రయించి విధంగా వాడుకోండి. మీరు కృప చూపి నడిపించమని వేడుకుంటున్నాం. నీ కృపకు అప్పగిస్తున్నాను. దేవానికి స్తోత్రం. ఇక్కడ ఉన్న ప్రజలందరి మీద రక్తం ప్రోక్షిస్తున్నాం. వీరందరి చిత్తం జరిగించండి. నువ్వు దిగి వస్తే కార్యం జరుగుతుంది తండ్రి. అయ్యా, నీకు అసాధ్యమైనది ఏది లేదు ప్రభా. మీరే కార్యం జరిగించి మీరు దీవించి ఆశించి వాడుకొని మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకొని మీకు లెక్కలేని స్తోత్రం చెల్లిస్తూ నీ కృపకు అప్పగిస్తూ అయ్యా ఇదిగా అడుగుపెట్టి ప్రార్థిస్తున్నాను. కృపలో యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి.